జయదేవ్ బయట నుండి ఇంటికి వచ్చేసరికి మనీష మిత్ర ఇద్దరు కూడా బయటకు వెళ్తూ ఉంటారు. అలా మనీష మిత్ర చేయి పట్టుకుని బయటకు వెళ్తూ ఉంటే అప్పుడు జయదేవ్, అసలు ఏం జరుగుతుంది లక్ష్మి ఇక్కడ? మనీష నీ భర్తను అలా తీసుకువెళ్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? దగ్గరుండి సాగనంపుతున్నావా? మిత్ర తప్పు చేయలేదని నువ్వే అన్నావు కదా, నిరూపిస్తానని కూడా అన్నావు కదా, మరి ఏంటి నిరూపించడం అంటే ఇదేనా? వాళ్ళిద్దరిని పంపించడమేనా అని చెప్పి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నీ మాంగళ్యాన్ని మనీషకి ఇచ్చేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి జయదేవ్ లక్ష్మిని నిలదీస్తూ ఉంటాడు. మామయ్య గారు, ఒక్కరోజు ఓపిక పట్టండి మామయ్య గారు, మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం నేను చెప్తాను అని లక్ష్మి అంటూ ఉంటుంది. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు, ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది అని చెప్పి జయదేవ్ గదిలోకి వెళ్ళిపోతాడు. ఇక దేవ్యాని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మనీష మిత్రుని తీసుకువెళ్తుందంటే ఖచ్చితంగా తాళి కట్టించుకున్న తర్వాతే ఈ ఇంట్లో అడుగు పెడుతుంది అని చెప్పి దేవ్యాని ఆనందపడిపోతూ తన గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత వివేక్ లక్ష్మితో, వదిన అసలు ఏంటి నీ ప్లాన్? ఎందుకు మనీష గుడికి రమ్మన్నా సరే నువ్వు తోడుగా రానని చెప్పావు, నువ్వు వెళ్ళుండాల్సింది కదా అని చెప్పి అంటూ ఉంటే, అవునక్క నువ్వు వెళ్తే ఆ మనీష అక్కడ ఏం కుట్ర చేసినా కూడా నువ్వు దాన్ని తిప్పికొట్టేదానివి కదా అని చెప్పి జాను అంటూ ఉంటుంది. దాంతో లక్ష్మి, నేను ఇక్కడ ఉండడానికి ఒక కారణం ఉంది జాను, మనీష ఇంట్లో లేదు కాబట్టి ఏదో ఒక విధంగా నువ్వు చిన్నత్తని డైవర్ట్ చేస్తే మనీష గదిలో ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమోనని నేను వెతుకుతాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నీ ప్లాన్ ఇదా వదిన? మనీష గదిలో వెతికితే నిజంగానే ఏమైనా ఆధారాలు దొరకొచ్చేమో అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. అయితే నేను చిన్నత్తయ్య గారిని షాపింగ్కి తీసుకుని వెళ్తాను అని చెప్పి జాను దేవ్యాని దగ్గరికి వస్తుంది. అత్తయ్య, నేను మీకు ఒక శారీని గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను, మనం షాపింగ్కి వెళ్దామా అని చెప్పి జాను అంటూ ఉంటుంది. దాంతో దేవ్యాని, ఏంటి శారీ గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నావా నిజంగానా అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే, అవునత్తయ్య గారు, నిజానికి మీ బర్త్డే ఎప్పుడో తెలుసుకొని ఆ రోజు మీకు శారీ గిఫ్ట్గా ఇద్దామని అనుకున్నాను, కానీ మీ బర్త్డే ఎప్పుడో నాకు తెలియదు కదా, అందుకే ఇప్పుడు ఇవ్వాలనిపించింది కాబట్టి ఒక శారీని గిఫ్ట్గా ఇద్దామనుకుంటున్నాను, రండత్తయ్య వెళ్దాము అని చెప్పి జాను దేవ్యాని తీసుకొని షాపింగ్కి వెళ్తూ ఉంటుంది. అలా జాను దేవ్యాని తీసుకొని షాపింగ్కి వెళ్ళిపోగానే మనీష గదిలోకి వచ్చి లక్ష్మి, వివేక్ వీళ్ళిద్దరూ కూడా వెతుకుతూ ఉంటారు. మనీష గదిలో కొన్ని ఫైల్స్ ఉంటాయి, అవన్నీ కూడా వెతుకుతూ ఉంటారు. లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సంబంధించి కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ కూడా మనీష గదిలో దొరుకుతాయి. వదిన, ఇవి చూసావా వదిన? ఈ మనీష కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ని సృష్టించి బ్యాంకులో లోన్ కూడా తీసుకుంది. కొన్ని లక్షల రూపాయలను మన కంపెనీలో నుండి ఈ మనీష దోచుకుంది వదిన అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. దాంతో లక్ష్మి ఆ డాక్యుమెంట్స్ని చూసిన తర్వాత, అవును వివేక్, ఆడిటింగ్లో కూడా నాకు తేడా వచ్చింది. మొన్న నేను ఈ విషయం గురించి మేనేజర్ గారితో కూడా మాట్లాడాను. మనీష మనకు తెలియకుండా చాలా చేస్తుంది, ఈ డబ్బంతా తీసుకువెళ్ళి సరియుకి ఇచ్చి ఉంటుంది అని చెప్పి లక్ష్మి, ఆ డాక్యుమెంట్స్ని నువ్వు జాగ్రత్తగా ఉంచు వివేక్, మనకి ఎప్పుడైనా ఉపయోగపడచ్చు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఆ తర్వాత మనీష డైరీ కూడా కనిపిస్తుంది. అందులో మనీష వాళ్ళ కాలేజ్ మేట్స్ నెంబర్స్ అన్నీ కూడా ఉంటాయి. దాంతో లక్ష్మి, వివేక్ నువ్వు ఈ ఒక్కొక్క నెంబర్కి ట్రై చేయి, వాళ్ళలో మనీషకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, యాంటీగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. మనీషకి సపోర్ట్ చేసే వాళ్ళు కాకుండా యాంటీగా చెప్పేవాళ్ళు మనకి ఏమైనా హెల్ప్ చేయొచ్చు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అలాగే వదిన అంటూ వివేక్ డైరీలో ఉన్న ఆ నెంబర్స్ అన్నిటినీ కూడా ఫోటో తీసుకుంటాడు. ఆ తర్వాత వివేక్కి ఆఫీస్ నుండి ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. వదిన, అర్జెంటుగా ఆఫీస్లో మీటింగ్ ఉందని ఫోన్ వచ్చింది, మనం త్వరగా వెళ్ళాలి, ఒక హాఫ్ అన్ అవర్లో మీటింగ్ అటెండ్ అయ్యి వచ్చేద్దామని చెప్పి వివేక్ అనడంతో, అలాగే వివేక్ పద అని చెప్పి లక్ష్మి వివేక్ని తీసుకొని ఆఫీస్కి వచ్చేస్తుంది. ఇక మీటింగ్ అటెండ్ అయిన తర్వాత లక్ష్మి తిరిగి మనీష గురించి ఆలోచిస్తుంది. అసలు మనీష మిత్రగాన్ని ఎక్కడికి తీసుకెళ్ళినట్టు అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉండగా మనీష దూరంగా ఉన్న ఒక గుడికి మిత్రని తీసుకొని వెళ్తుంది. ఏంటి మనీష, గుడికి వెళ్ళాలంటే మన ఇంటికి దగ్గరలో కూడా ఉన్నాయి కదా,
మరి ఇంత దూరం ట్రావెల్ చేసి ఇక్కడి వరకు ఎందుకు తీసుకుని రావాలని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో మనీష చెప్తాను రా మిత్ర అని చెప్పి ఈరోజు ఇక్కడ మన పెళ్లి జరగబోతుంది అని చెప్పి మనీష అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు మనీష నువ్వు? మన పెళ్లి జరగడం ఏంటి? ఆల్రెడీ నాకు పెళ్ళైంది, లక్ష్మి నా భార్య, నాకు 2 పిల్లలు కూడా ఉన్నారు, ఆ విషయం నువ్వు మర్చిపోయావా అని మిత్ర అంటూ ఉంటాడు. అప్పుడు మనీష, అవును మిత్ర, లక్ష్మి నీ భార్యే, నీకు 2 పిల్లలు ఉన్నారు, మరి నేనెవరిని? నాకెవరున్నారు? నువ్వు తప్ప. నువ్వే లోకంగా ఇన్ని సంవత్సరాలు ఏదో ఒక రోజు నా మెడలో తాళి కడతావని చెప్పి నేను ఎంతగానో ఎదురు చూశాను. నువ్వు తప్ప ఇన్ని సంవత్సరాల్లో నాకు మరొక ప్రపంచమే లేదు. సరే, నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుని చివరికి అమెరికా వెళ్ళిపోవడానికి కూడా నేను సిద్ధపడ్డాను. కానీ నువ్వు తాగిన మత్తులో నా జీవితాన్ని నాశనం చేశావు. బయట ప్రపంచానికి ఇదంతా తెలిస్తే నా పరువు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించావా మిత్ర? నువ్వు మగాడివి కాబట్టి జరిగిందంతా మర్చిపోయి హ్యాపీగా నువ్వు నీ భార్యతో బతికేస్తావు. మరి నా పరిస్థితి ఏంటో ఆలోచించావా మిత్ర? అనుక్షణం జరిగిందాన్ని తలుచుకుని నేను కుమిలిపోతూ ఉండాలా మిత్ర అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. నేను బతికుంటే ప్రతి క్షణం నరకంగానే ఉంటుంది, నువ్వు చేసింది గుర్తొస్తూనే ఉంటుంది. నేను బతికుండాలంటే నా మెడలో ఈ పసుపు తాడు ఉండాలి, లేదంటే ఉరి తాడైనా ఉండాలి అని చెప్పి, ప్లీజ్ మిత్ర, దయచేసి ఈ పసుపు తాడుని నా మెడలో కట్టు అని మనీష అంటూ ఉంటుంది. మిత్ర లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తాళిని అలా చేత్తో పట్టుకొని మిత్ర ఆలోచిస్తూ ఉంటే, అర్థమైంది మిత్ర, నా మెడలో తాళి కట్టడానికి నువ్వు ఆలోచిస్తున్నావంటే నేను చచ్చిపోవాలనే నువ్వు కోరుకుంటున్నావు కదా, సరే నేను ఇప్పుడే చచ్చిపోతాను అంటూ తను తీసుకువచ్చిన విషాన్ని తాగాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. మనిషి అలా విషం తాగబోతూ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే మిత్ర అది చూసి నిజం అనుకొని, వద్దు మనిష, ఏం చేస్తున్నావు అని చెప్పి ఆ విషం బాటిల్ని లాగేసుకుంటాడు. ఇక దాంతో మనీష, ఎందుకు మిత్ర ఆ విషం బాటిల్ని విసిరికొట్టావు? నన్ను చావనివ్వాల్సింది కదా అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. నేను చచ్చిన తర్వాత నువ్వు నీ పిల్లలతో హ్యాపీగా ఉంటావు కదా అని మనీష అంటూ ఉంటే, వద్దు మనిష, నువ్వు చావకూడదు, నేను చేసిన తప్పుకి నువ్వెందుకు చనిపోవాలి? ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అంతే కదా, సరే ఇప్పుడే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మిత్ర మనీష మెడలో ఆ పసుపు తాడు కడుతూ ఉంటాడు. ఇక అక్కడే పనిచేసే ఒక ఆవిడ మిత్రం చూసి గుర్తుపడుతుంది. అక్కడ జరుగుతున్న గొడవ అంతా కూడా లక్ష్మికి ఫోన్ చేసి చెబుతూ ఉంటుంది. మేడం, మీరు లక్ష్మీనందన్ గారు కదా, మీ గురించి నాకు బాగా తెలుసు మేడం, నా భర్త మీ ఆఫీస్లోనే పనిచేస్తున్నారు, మేము ఆపదలో ఉన్నప్పుడు మీరు మా పిల్లలకు కూడా సహాయం చేశారు, అటువంటి మీకు గుడిలో అన్యాయం జరుగుతుంది మేడం, మిత్రబాబు గారిని ఒక అమ్మాయి బ్లాక్మెయిల్ చేసి తాళి కట్టించుకుంటుంది అని చెప్పి గుళ్ళో ఉన్న ఆవిడ అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి ఏ గుడిలో అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో అని చెప్పి ఆవిడ అనగానే, లక్ష్మి ప్లీజ్ అండి, దయచేసి ఏదో ఒక విధంగా వాళ్ళని ఒక 10 నిమిషాలు ఆపండి, నేను వచ్చేస్తున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో సరే మేడం అని చెప్పి గుళ్ళో పనిచేస్తున్న ఆవిడ పరిగెత్తుకుంటూ మిత్ర దగ్గరికి వస్తుంది. ఆగండి బాబు, ఇప్పుడు రాహుకాలం ఉంది, 10 నిమిషాలు ఆగారంటే రాహుకాలం వెళ్ళిపోతుంది, మిమ్మల్ని చూస్తూ ఉంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది, మరి మీ కాపురం 10 కాలాల పాటు చల్లగా ఉండాలంటే ఇలా దుర్ముహూర్తంలో తాళి కడితే ఎలా బాబు అని చెప్పి ఆవిడ అంటూ ఉంటే, మనీష మిత్ర ఇద్దరు కూడా తన మాటలు నిజమని నమ్ముతారు. ఇక మనీష ఈవిడొచ్చి మొత్తం కూడా చెడగొట్టింది అని చెప్పి, ఏం కాదులే మిత్ర, ఏ ముహూర్తం అయితే ఏంటి, కట్టేసేయని అంటూ ఉంటే, అది కాదమ్మా, పెద్దదాన్ని, ఎందుకు చెప్తున్నానో వినండి, ఒక్క 10 నిమిషాలే కదా నేను ఆగమంటున్నాను అని చెప్పి ఆవిడ చెప్పడంతో అప్పుడు మిత్ర కూడా, అవును మనీష, 10 నిమిషాలే కదా, ఆగుతాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఇంతలో లక్ష్మి వివేక్కి ఫోన్ చేస్తుంది. వివేక్, 10 నిమిషాల్లో పోలీసులు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి, అక్కడున్న మనీషని అరెస్ట్ చేయాలి, ఆ మనీష చాలా పెద్ద ప్లాన్ వేసింది, మిత్రగాన్ని పెళ్లి చేసుకుంటుంది అని చెప్పి అనగానే, ఆ మనీష అంతకు తెగించిందా వదిన అంటూ ఇక వివేక్ వెంటనే ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తాడు.
మీరు వెంటనే వెంకటేశ్వర స్వామి గుడికి రండి అని చెప్పి వివేక్ చెప్పడంతో పోలీసులు అక్కడున్న మనీషాని అరెస్ట్ చేయడానికి వెళ్తూ ఉంటారు. పోలీసులకు మనీషా ఫోర్జరీ చేసిన ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూపెట్టు అని లక్ష్మి అంటూ ఉంటుంది. నేను ఈలోగా మనీషాకి డ్రగ్ ఇచ్చిన వ్యక్తిని కూడా తీసుకుని వస్తాను అని లక్ష్మి ముందుగా పోలీసులని గుడికి పంపిస్తుంది. 10 నిమిషాల తర్వాత మిత్ర మనీషా మెడలో తాళి కడుతూ ఉంటే పోలీసులు అక్కడికి వచ్చి ఆపండి అంటూ గట్టిగా అరుస్తారు. ఏంటి ఇన్స్పెక్టర్, మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని మనీషా అంటూ ఉంటే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి అని పోలీసులు అంటూ ఉంటారు. లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో మీరు కొన్ని డాక్యుమెంట్స్ని ఫోర్జరీ చేసి లక్షలు బ్యాంకు లోన్ తీసుకున్నారు. అందుకు లక్ష్మీనందన్ గారు మీ మీద కేసు పెట్టారు. మిమ్మల్ని అరెస్ట్ చేయాలని అనుకుంటున్నాం. అంతేకాకుండా మీరు సూసైడ్ కూడా చేసుకోబోయారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. తన భర్త అయిన మిత్ర గారిని మీరు బ్లాక్మెయిల్ చేసి తాళి కట్టించుకుంటున్నారు కాబట్టి అందుకు కూడా మీ మీద కేసు నమోదైంది. లక్ష్మి గారు అన్ని సాక్ష్యాలు కూడా మాకు సబ్మిట్ చేస్తున్నారు అని చెప్పి అక్కడున్న ఇన్స్పెక్టర్ చెప్పడంతో మనీషా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక మిత్ర ఒక్కసారిగా మనీషా చెంప పగలగొడతాడు. ఇన్స్పెక్టర్ గారు చెప్పేదంతా నిజమా మనీషా? నువ్వు కంపెనీలో డాక్యుమెంట్స్ని ఫోర్జరీ చేసావా? అలాగే ఇప్పుడు కూడా మన మధ్య ఏమీ జరగకపోయినా బ్లాక్మెయిల్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటున్నావా అని చెప్పి మిత్ర మనీషా 2 చెంపలు కూడా పగలగొడుతుంటే అప్పుడు అక్కడికి వచ్చిన లక్ష్మి ఇక ధీరజ్ని మిత్రకి చూపిస్తూ, మిత్ర గారు మీరు తప్పు చేయలేదు అనడానికి ఈ ధీరజే సాక్ష్యం. ఆ రోజు మనీషా ఇతనితోనే డ్రగ్ తెప్పించింది. ఆ డ్రగ్ని మీకు కూల్ డ్రింక్లో కలిపించి మీరు స్పృహ కోల్పోయేలాగా చేసింది. మీ మధ్య ఏమీ జరగకపోయినా మిమ్మల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి మీతో తాళి కట్టించుకోవాలని సిద్ధపడిందని చెప్పి అలా లక్ష్మి మనీషా నిజ స్వరూపాన్ని బయటపెట్టడంతో మనీషాని మిత్ర అసహించుకుంటూ ఉంటాడు. ఇన్స్పెక్టర్, ఈ మనీషాని అరెస్ట్ చేయండి అని చెప్పి అలా పోలీసులతో అంటూ ఉంటే పోలీసులు మనీషాని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. మొత్తానికలా లక్ష్మి అయితే చివరి క్షణంలో మనీషా నిజ స్వరూపాన్ని బయటపెట్టి మిత్రని కాపాడుకుంటుంది. ఇక మిత్ర లక్ష్మిని హక్ చేసుకుంటాడు. చాలా థ్యాంక్స్ లక్ష్మి, మనీష్ చాలా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే ఏం చేయాలో తోచక తప్పనిసరి పరిస్థితుల్లో తన మెడలో తాళి కట్టడానికి సిద్ధపడ్డాను. అంతేకాని నీకు అన్యాయం చేయాలని కాదు, నన్ను క్షమించని మిత్ర అంటూ ఉంటే మీ గురించి నాకు బాగా తెలుసండి. ఎదుటి వాళ్ళను నొప్పించే మనస్తత్వం కాదు మీది. అందుకే మీరు తను చేస్తున్న బ్లాక్మెయిల్ గురించి తెలియక తాళి కట్టబోయారు. అంతేకాని నాకు అన్యాయం చేయాలని కాదు కదా, మీరు బాధపడకండి అని చెప్పి లక్ష్మి మిత్రని ఓదారుస్తూ ఉంటుంది. ఇక వివేక్ మిత్రతో, అన్నయ్య వదిన లాంటి భార్య దొరకడం నిజంగా నీ అదృష్టం. వదిన గనక నీ నిజాయితీని నిరూపించకపోయి ఉండుంటే ఆ మనీషా నిన్ను అడ్డం పెట్టుకొని తను అనుకున్నది సాధించి ఉండేది అని చెప్పి అంటూ ఉంటాడు.